డికొండ సంజయ్ గారు అడుగుతున్నారండి, ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ ఏ టైంలో ఎలా యూస్ చేయాలి అని అడుగుతున్నారండి. అలానే జితిన్ జానీ గారు అడుగుతున్నారండి, హాయ్ సార్, సన్ స్క్రీన్ రాసుకున్న తర్వాత చెమట పడితే సన్ స్క్రీన్ రిమూవ్ అయిపోతుందా, ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. నా వీక్షకులు సబ్స్క్రైబర్స్ ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు నేను వీడియో రిప్లై ఎందుకు చేస్తానంటే అండి, ఒకరి సందేహానికి జవాబు చెప్తే దాదాపుగా 1,00,000 మందికి జవాబు చెప్పినట్టుగా ఉంటుంది. వాళ్ళ సందేహాలన్నిటికీ క్లియర్ అవుతుంది. అందుకోసమే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ఫేస్కి జాగ్రత్తలు అనేది తీసుకోరు. వాళ్ళు తీసుకున్నప్పుడు ఏ విధంగా మనం మొదలెట్టాలి అనే దాని గురించి సంకోచిస్తూ ఉంటారు. అంటే వీళ్ళకి ఎప్పుడు ఎలా డౌట్ ఉంటుందని అంటే, అబ్బా ఇది సన్ స్క్రీన్స్ వీళ్ళు ఎంత పూసుకుంటున్నారు, పక్కన వాళ్ళు సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్స్ పూసుకుంటున్నారు, అలానే మీకు డీప్ క్లెన్జింగ్ వాష్ అంటున్నారు, పోర్ క్లారిఫైయింగ్ వాష్ అంటున్నారు, అలానే బ్రైటనింగ్ ఫేస్ వాష్ అంటున్నారు, ఈ విధంగా ఫేస్ వాషెస్ అంటున్నారు. అసలు ఏ విధంగా ఇది మనము ఇలా ఉంటుంది అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ కన్ఫ్యూజన్ అవసరమా, మన చర్మాన్ని మనం ఉంచుకుందాంలే అని అనుకుంటారనమాట. నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు సింపుల్ బేసిక్ స్కిన్ కేర్ అనేది మీరు మొదలెట్టుకోవాలండి. ఆ స్కిన్ కేర్ మొదలెడితే మీ చర్మానికి ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుంది తర్వాత సంగతి. కానీ ముందలు మనకి బేసిక్ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాలి. అలానే బేసిక్ మాయిశ్చరైజర్, అలానే సింపుల్ ఫేస్ వాష్ అనేది కూడా మనం ట్రై చేయాలన్నమాట. సన్ స్క్రీన్స్లో మనకి గమనించాల్సింది ఏంటంటే, ఎక్కువగా జిడ్డుగా ఉన్న సన్ స్క్రీన్స్ తీసుకొని వాడుతూ ఉంటే ఆ ఇన్కన్వీనియన్స్ తోటి మీరు మానేస్తూ ఉంటారు. అందుకోసమనే మనకి జిడ్డు లేని సన్ స్క్రీన్స్ కావాలంటే నానో సన్ స్క్రీన్స్ నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను. కానీ అది ఏ విధంగా వాడాలి అనే దాని గురించి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నానో సన్ స్క్రీన్స్ అనేటివి ఏ విధంగా వాడతారు అని అంటే, మనకి చర్మం పైన 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అండి. నేను పాత వీడియోస్లో చెప్తాను కదండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక ఫింగర్ టిప్ యూనిట్ అండి, ఇక్కడి నుంచి ఒక ఫింగర్ టిప్ యూనిట్, ఇక్కడి నుంచి ఒక ఫింగర్ టిప్ యూనిట్, ఇక్కడి వరకు. సో ఇలా 4 ఫింగర్ టిప్ యూనిట్స్ అనేది తీసుకొని మనం సన్ స్క్రీన్స్ అనేది ఫేస్ పైన పెడుతూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యపడవచ్చు అనమాట. సో ఇలా ఫింగర్ టిప్ యూనిట్స్ మనం తీసుకొని చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి మంచిగా బెనిఫిట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ సన్ స్క్రీన్స్ పెట్టుకున్నాక మనం ఒక 5 నిమిషాలు ఏసీ కింద కానివ్వండి, అలానే ఫ్యాన్ కింద కానివ్వండి, మనం సింపుల్గా అక్కడ కూర్చొని ఒక 5 నిమిషాలు మనం టైం ఇచ్చామనంటే చర్మంలోకి అది మంచిగా ఇంకి కొద్దిగా సన్ స్క్రీన్ అనేది మీరు బయట తిరగడానికని ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే సన్ స్క్రీన్ ఎలా పెడతాము అనే దాని గురించి నేను చెప్పానండి. సన్ స్క్రీన్ ఎప్పుడెప్పుడు పెట్టాలి అనేది కూడా చాలా ముఖ్యమండి. మీరు ఉదయం మధ్యాహ్నం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. వీలుంటే 2-3 పూటలు అలానే 4 పూటలు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉదయం 6ంటికి 7ంటికి లేస్తే మీరు సన్ స్క్రీన్ అప్పుడు పెట్టుకోవచ్చండి, స్నానం చేసినాక పెట్టుకోవచ్చండి, అలానే మీరు ఆఫీస్ నుంచి వెనక్కి వస్తున్నప్పుడైనా కానీ, ఆఫీస్లో ఉన్నప్పుడైనా కానీ ఒకసారి సన్ స్క్రీన్ పెట్టుకోండి. ఇతరత్ర స్నేహితులు, కలీగ్స్ ఏంటి ఈ విధంగా పూసుకుంటున్నారు అని అంటే కామెంట్స్కి మీరు ఎటువంటి జంకకండి. మీరు కొన్నాళ్ళ వరకు కామెంట్స్ వస్తాయండి, తర్వాత మీకు కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇలా రావటానికని మీకు కొన్ని రోజులు టైం పడుతుంది. ఆ సమయంలో మీరు అది విధంగా చేస్తున్న కష్టాన్ని అందరు చూసి ఏ ఒక్కరోజైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ లేదా ఏ విధమైన ఇంట్లో అకేషన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, మీరు ఆ టైంలో మీరు ఫేస్ వాష్ చేసుకొని మీరు బ్రైట్గా కనిపించిన రోజు ఆ రోజు అందరు మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చి చెప్తారు. సన్ స్క్రీన్ అనేది బేసిక్ స్కిన్ కేర్ రెజిమెన్ అండి. దానితో పాటు మనకి ఉదయం మధ్యాహ్నం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎక్కువ జిడ్డుగా ఉందనుకోండి, దానిపైన టాల్కమ్ పౌడర్ పెట్టండి. టాల్కమ్ పౌడర్ పెడుతూ ఉంటే మీకు బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇంకా ఎక్కువ యాడెడ్ ప్రొటెక్షన్ ఉంటుందండి. దానితో పాటు మీకు ఒకవేళ కాంపాక్ట్ పౌడర్ పెట్టుకోగలిగితే ఇంకా మీకు అసలు ఆయిలీనెస్ లేకుండా, డల్ స్కిన్ లేకుండా యూనిఫామ్ టోన్లోకి తీసుకొస్తుంది. ఇలా మీరు కాంపాక్ట్ సన్ స్క్రీన్స్ ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి డెఫినెట్లీ సాధ్యపడవచ్చండి. అలానే సింపుల్ మాయిశ్చరైజర్ అండి, సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ బేస్ సీరమ్స్ ఉన్న మాయిశ్చరైజర్స్ మీరు పెట్టుకుంటే సింపుల్గా స్కిన్లోకి ఇమిడిపోయి మీకు ఎటువంటి మొటిమలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మా దగ్గర సెలిసాఫ్ట్ మాయిశ్చరైజర్ ఉంటుందండి, చాలా మందికి ఇష్టమండి. ఎన్నో వేల మంది మీరు సెలిసాఫ్ట్ వాడుతూ ఉంటారు, మీరు తప్పకుండా గమనించవచ్చు, మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు. అలానే ఫేస్ వాషెస్ అండి, డీప్ వాష్ అని ఒకటి ఉంటుంది, డీప్ క్లెన్జింగ్ ఫేస్ వాషెస్ ఉంటాయండి. అలానే ఇతరత్ర కూడా కొన్ని ఫేస్ వాషెస్ ఉంటాయి, చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఫేస్ వాషెస్ అలానే సన్ స్క్రీన్స్ అనేటివి, మాయిశ్చరైజర్స్ అనేది వాడుకోవచ్చండి.
మాయిశ్చరైజర్స్ డైలీ ఒక్కసారి పెట్టొచ్చండి. మీకు డ్రై స్కిన్ ఉంటే గనక, ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ ఉంటే గనక అది ఉదయం పూట పెట్టి దాని మీద సన్ స్క్రీన్ పెట్టొచ్చండి. మామూలుగా ఆయిలీ స్కిన్, నార్మల్ స్కిన్ ఉంటే మీరు మాయిశ్చరైజర్ పెట్టి మళ్ళీ దాని మీద సన్ స్క్రీన్ పెట్టాల్సిన అవసరం లేదండి. దీనికి ఈ విధంగా చేస్తే సరిపోతుందండి. కేవలం ఉదయం పూట సన్ స్క్రీన్ పెడితే సరిపోతుంది. డ్రై స్కిన్, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్ పెట్టి అప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకుంటే మంట కానీ, దురద కానీ, సెన్సిటివ్నెస్ ఇంక్రీజ్ అవ్వటం కానీ, అలర్జీ కానీ కానదండి. అయితే ఇలానే కాకుండా మనకి చాలా ఇంపార్టెంట్ అయినదండి ఫేస్ వాష్ ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి. స్నానం చేసేటప్పుడు కూడా ఫేస్ వాష్ మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫేస్ వాషెస్ యూస్ చేయాలండి. సబ్ అనేది బాడీ మొత్తానికండి. ఫేస్ వాష్కి మీరు ఖచ్చితంగా మామూలు సింపుల్ ఫేస్ వాష్ వాడచ్చు. అలానే మధ్యాహ్నం పూట సన్ స్క్రీన్ క్లెన్స్ చేసుకోవటానికని మీరు ఫేస్ వాష్ వాడచ్చండి. క్లెన్స్ చేసుకొని ఒకపాటిగా టవల్ తోటి కానీ లేకపోతే కర్చీఫ్తో కానీ మీరు జస్ట్ ఇలా అద్దుకొని దాని తర్వాత మీరు మళ్ళీ సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవచ్చండి. అలా మీరు చేసుకుని మళ్ళీ సాయంత్రం పూట ఒకసారి కానీ రాత్రిపూట ఒకసారి కానీ ఫేస్ వాష్ చేసుకొని మీరు మంచిగా మాయిశ్చరైజర్ పెట్టుకోవచ్చు. 2 నుంచి 3 సార్లు చేసుకోవాలండి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫేస్ వాష్ ఒకవేళ మీ స్కిన్ని డ్రై చేస్తుంది అని అంటే మీకు మొటిమలు, నలుపు అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫేస్ వాష్ మీ స్కిన్కి సూట్ అయ్యి 2 నుంచి 3 సార్లు చేసుకునేటట్టుగా ఉంటేనే అప్పుడు అదే ఫేస్ వాష్ యూస్ చేయాలన్నమాట. ఆ ఫేస్ వాష్ ఒకవేళ డ్రైనెస్ రావట్లేదని అంటేనే 2వ సారి చేయాలి. ఆ ఫేస్ వాష్ తోటి మీకు డ్రైనెస్ రావట్లేదని అంటే 3వ సారి వరకు చేయొచ్చు. 4వ సారి అంతేగాని అస్తమానం గంట తరబడి మీరు వాష్ చేస్తూ ఉంటే ఆ మురికి అనేది పోదండి. నలుపుకి మురికి అనేది మనం తెలుసుకోవాలి తేడా. నలుపు అనేది మనకి పొల్యూషన్కి, డస్ట్కి, అలానే ఎండకి వెళ్ళటం వల్ల వచ్చింది. దాన్ని ఎంత వేసి రుద్దినా కానీ మనకు అది అంత ఈజీగా పోదనమాట. అలాంటిది మనకి ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సన్ స్క్రీన్స్తో పాటు మనకి ఫేస్ వాష్ కూడా సింపుల్గా వాడుకోవాలి. మాయిశ్చరైజర్స్ నలుపు పోవటానికని పీల్స్, లేజర్స్ వాటి గురించని నిన్న పాత వీడియోస్లో నేను మీకు చెప్పాను. సో ఇలా ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. బేసిక్ స్కిన్ కేర్ రెజిమెన్ అనేది మనం మొదలెట్టొచ్చండి. బేసిక్ స్కిన్ కేర్ రెజిమెన్ అనేది చేస్తూ ఉంటే మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. బేసిక్ స్కిన్ కేర్ ఏ విధంగా వాడాలి అనే దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మా దగ్గరికి రండి. తప్పకుండా నేను మీకు బేసిక్ స్కిన్ కేర్ గురించి నేను మీకున్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కొంతమంది పేపర్లో రాసుకొస్తారండి, ఫోన్లో తీసుకొస్తారు, ఫోన్లో క్వశ్చన్స్ రాసుకుంటారు. నేను అది మంచి అలవాటుగా ఎంకరేజ్ చేస్తాను. ఎందుకు అని అంటే అలాంటి డౌట్స్ మీరు రాసుకొని వస్తే మమ్మల్ని అడిగితే మేము మీకు క్లియర్గా చెప్పేస్తాం. ఇలాంటి జవాబులన్నీ మీకు వచ్చేస్తే మీరు ఇతరత్ర డౌట్స్ లేకుండా మీరు ఖచ్చితంగా మీరు మందులు ఎక్కువ రోజులు వాడటానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు మందులు వాడుతూ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా మళ్ళీ వెనక్కి వచ్చి మమ్మల్ని కలిసి ఆ విధంగా మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది అంటే దానికి తగ్గట్టుగా మనం మారుస్తూ ఉంటాం. కొన్ని నెలల పాటు మనం ఒక స్కిన్ కేర్ రెజిమెన్ డిజైన్ చేయడానికని టైం పడుతుందండి. ఏదో అడపదడపగా ఆన్లైన్లో క్లిక్ చేసుకొని మనం అలా తీసుకొని అలా వాడేస్తామనంటే కుదరదండి. దానికి ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారంగా మనకి చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మీకు డెఫినెట్లీ సాధ్యపడవచ్చు. సో ఇదండి విషయం. మీకు దీని గురించి అని క్లియర్గా చెప్పానని ఆశిస్తున్నానండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో మీ సందేహాలని క్లియర్ చేస్తుందనే ఆశతో మీకు ఈ వీడియోని చేశానండి. ఇలాంటి వీడియోని మీరు తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ స్నేహితులకి, మీ మిత్రులకి, మీ పిల్లలకి, అలానే మీ అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ఎవరికైనా కానీ, మీ స్నేహితులకైనా కానీ, ఎవరికైనా కానీ అవేర్నెస్ లేదు అని అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి లాస్ట్ దాకా చూడమనండి. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా సింపుల్ మెథడ్స్ అనేది యూస్ చేస్తే మీకు చర్మానికి బెనిఫిట్ ఎలా వస్తుంది అనే దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఈ విషయాన్ని గురించి మీకు చెప్పాను కదండి. నాకు మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలు కావాలి అని మీరు అనుకుంటే కనుక తప్పకుండా ఈ సబ్స్క్రిప్షన్ అనేది మీరు చేసుకోండి నా ఛానల్కి. అలానే నోటిఫికేషన్ చేసుకోండి. అన్నీ ఫ్రీయే. సో మీకు ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.